హలో హలో మేడం, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? హైదరాబాద్. 6 గ్యారంటీలు ఏమని మేడం గారు అడగొద్దా? అదే నేను అదే రోజు చెప్తుంటా. 6లో 4 ఇచ్చిరంట కదా, 4 ఇంకెంత పెండింగ్ ఉన్నాయి మీకు? రెండే కదా. గ్యాస్ ఎక్కడ 2,000 ఎక్కడ పోయినాయో, 4,000 పింఛన్ ఎక్కడ పోయిందో, రైతులకు 500 బోనస్ ఎక్కడ పోయిందో అన్ని ఇచ్చినామంటారు కదా. అదే వాళ్ళు ఏ మాట మాట్లాడుతున్నా, ఏడ మీటింగ్ లో మాట్లాడినా, చెట్ల వైకుంఠం చూపెట్టిండు మేడం జబర్దస్త్ తెలంగాణ ప్రజలకి. అరిచేట్ల వైకుంఠం చూపెట్టి మంచిగా సున్నం రుద్దేశిండు. ఇప్పుడు అర్థమవుతుంది కదా తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ అంటే ఏంటి. మంచి మార్పు ఇచ్చిండు జబర్దస్త్. మార్పు అన్నారు కదా, మార్పును కోరుకున్నందుకు ఆ మార్పు ఎట్లుంటదో. ఇంకొక ఆయన ఇప్పుడు మార్పు తెస్తా అంటుండు కదా, నేను అసెంబ్లీలో, నేను శాసన మండలిలో గొంతుకొని అవుతా అంటుండగా. ఎవరు ఇంకో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా ఆయన. ఇక ఆయన ఒక వ్యవహారం కాదు, ఆయన కూడా చెప్తున్నాడు కదా, అరే జర ఇనుర్రా ఆయన అని నేను గొంతు పోయేలాగా మొత్తుకుంటున్నా. 6 గ్యారంటీ స్కీమ్ లో 4 ఇయ్యలేదు, అదంతా ఒట్టి బక్వాసు మాటలు అని చెప్తుంటే వీళ్ళ ఎమ్మెల్యేలు అయిపోయింది, ఎంపీలు అయిపోయింది, బంద్ చేస్తా అంటుండు. బస్ బి బంద్ చేద్దామని అంటుండు. ఇప్పుడు బస్ ఫిరి పెట్టి నాకు వస్తుంది రేవంత్ రెడ్డి చూస్తుంటే ఆఖరి. సో కొంచెం అందుకనే మీ ఓట్ అంటే మీకు మళ్ళా మీ చేతిలో కూడా ఉంది. మీకు ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళని మళ్ళీ వినండి, చూసుకొని కాస్త ఓట్లు వేయండి అని చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మాయల పక్కీరేషం కట్టిరు. ఎవరు నిజం, ఎవరు దొంగో, ఎవరు దొరో, ఎవరేంటో తెలియకుండా గుంపులో దూరిండ్రు అంతే. ఏమంటుండు, ఏం చేస్తుండు అదే అర్థమవుతుందో లేదో. మొన్న రాహుల్ గాంధీ వస్తే ప్రజలే లేడు తన మీటింగ్ లా. ఏం ప్రజలకి మొత్తం ప్రజలు అంటే ఏంది వాళ్ళే అన్నారు కదా, ప్రజలు చాలా తెలివి కల్లోలు అని. ఎగ్జాక్ట్లీ. ఇంకా తెలంగాణ ప్రజలు కూడా చాలా తెలివి కల్లోలు. మీరు ఇచ్చిన మాటని సరే నమ్మిర్రు, ఎందుకు ఒక వ్యక్తిని ఎందుకు చేస్తారని. కానీ మీరు పదే వాళ్ళని నమ్మిస్తామంటే వాళ్ళు మాత్రం ఎందుకు ఊకుంటారు తెలియదా? ఇంకా ముందు లేదు అసలు కథ. ఎన్ని రోజులు ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత లోకల్ బాడీ మళ్ళీ మీకు ఏ రకంగా మీరు పోయి ఓటు అడుగుతారు? జనాల దగ్గర పోయి మాకు ఓటే, మీరు ఏమి ఇచ్చిరని ఓటు అడుగుతారు? రేపు అడగరా? వృద్ధులు అడగరా? పెద్దోళ్ళు అడగరా? మహిళలు అడగరా? లేకుంటే మాకు చెప్పుతో కొడతా అని అడుగుతాడేమో ఈసారి. కరెక్ట్, అది కూడా. ఎస్, గాట్ ఇట్ పాయింట్. ఎందుకంటే మీరు వేస్తారా, లేకపోతే చెప్పులతో కొట్టాలా, లేకపోతే అంటారేమో. అదే ఇక భయం పట్టించే ఓట్లు ఎందుకంటే మన దగ్గర ఈ సంపుకునేటాలు కూడా లేవు. ఇవాళ కార్యకర్తల్ని సంపుకునే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకునే సంపుకోణల కాడికి వచ్చిందంటే ఎక్కడ పోతుందో అర్థం. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు. అందుకే చెప్తాను, 4 ఇవ్వలేదు, 6లో 13 ఉన్నాయి. 13లో మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. అంటే 4 మొత్తం 13 అంశాలలో 4 పాయింట్స్ తీసేసిన 9 ఇవ్వాలి. ఆ 9లోనే ఉన్నాయి మెయిన్ పాయింట్స్ అన్ని కూడా. ప్రెసెంట్ గవర్నమెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది సార్ట్ అవుట్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా పోస్ట్ పోన్ చేసేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మా నేనున్న లేన్ లో కొంతమంది ఈ వితౌట్ టేకింగ్ ద కన్సెంట్ ఆఫ్ ద రెసిడెంట్స్ వీళ్ళు ఏం చేశారంటే డ్రైనేజ్ పైప్స్ వాటర్ పైప్స్ బ్లాక్ చేసేసారండి. ఎవరు చేశారు? గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు చేశారు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. వి బాట్ దిస్ నోటీస్ ఆఫ్ ద వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెప్పాం. చెప్తే వాళ్ళు చేతులు ఎత్తేసారు. నాకు తెలిసి వీళ్ళంతా కూడా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు నాకు అనిపిస్తుంది అండి. అంటే బ్లాక్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ మా లేన్ ఒక బ్యాక్ సైడ్ లో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ క్వార్టర్స్ అని ఒక క్వార్టర్స్ ఉందండి. నేను పుట్టినప్పటి నుంచి ఉంది అక్కడ. లాస్ట్ 56 years నుంచి నేను ఇక్కడనే ఉన్నా. నాకు ఇప్పటి వరకు ప్రాబ్లం ఫేస్ లేదండి. ఆల్మోస్ట్ రెసిడెంట్స్ ఎవరికి ప్రాబ్లమ్స్ లేవు. లాస్ట్ 6 months వాళ్ళు ఏం చేశారంటే ప్రావిడెంట్ ఫండ్ కార్డ్స్ వాళ్ళొక గోడ కట్టేసేసి మా లేనికి వాళ్ళకి మాకున్న ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ పైప్ ని క్లోజ్ చేసేసారు. అది ఎందుకు క్లోజ్ చేశారు, ఏంటి, ఎందుకు చేశారు అనేది నోబడీ నోస్. అండ్ మేము 6 months నుంచి ఫైట్ చేస్తున్నాం. ఏదో టెంపరీగా రెజల్యూషన్ చూపిస్తున్నారు కానీ పర్మనెంట్ గా చేయట్లేదండి. ఈవెన్ డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా వచ్చి చూశాడు. సో ఇది సంగతి అండి. ప్రస్తుతం నడుస్తున్న కథలు ఇవ్వండి. మీరు ఈ
సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రజాపాలన అంటే ప్రజాభవన్ గా పెట్టారు కదా, మీరు అవునండి. అక్కడ ఏమైనా ఇచ్చే ప్రయత్నం ఇచ్చామండి, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాము. ఏమొచ్చింది మీకు అక్కడి నుంచి రెస్పాన్స్? ఏమీ లేదండి, ఏమీ లేదండి, ఏమీ లేదు. ఓకే. ఏమీ లేదు. అండ్ ఇంకోటి చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ ఇంజనీర్స్, మాది లో లైంగ్ ఏరియా అండి మాది. అంటే ఎక్కడైనా వాటర్ పడితే మాకు వచ్చేస్తుంది అంతా కూడా 2 feet 3 feet వరకు వాటర్ వచ్చేస్తుంది. ఎక్కడ ఏ ఏరియా అన్నారు మీద ఒకసారి చెప్పండి? బేగంపేట అండి, బేగంపేట బ్రహ్మణవాడి. బేగంపేట్ విఠల్వాడా? బ్రాహ్మణవాడి. ఓకే. ఎస్ ఎస్. ఇక్కడ లేన్ లో ఏమవుతుందంటే వాటర్ మనకి ఒక్కసారి వచ్చేస్తే హైర్ మనకు బాగా వాటర్ పోరింగ్ ఎక్కువైతే ఇది 2-3 feet వచ్చేస్తుంది మాకు లోపలికి. అంటే ఇల్లులు కూడా మునిగిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎస్ఎన్డిపి కింద నాలాలు గాని బాక్స్ నాలాలు గాని ఇవన్నీ ఏదో చాలా చేశారు కదండి, అది అవ్వలేదా? ఏమీ లేదు, నథింగ్ అండి, నథింగ్. అంటే మీకు మీ స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యే గాని ఏం కానీ దానికి నో బడీ ఈస్ రెస్పాండింగ్ అండి, ఎవరు రెస్పాన్స్ లేదు. అది ఎందుకు అంటున్న ప్రాబ్లం ఏంటి? నేను అదే అంటున్నాను, వాళ్ళకి తెలియాలి. మేమైతే వెళ్ళి ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం మేము. జిహెచ్ఎంసీకి ఇచ్చాము, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాము, సీఎం గారికి ఇచ్చాము, ఆయన పిఏకి ఇచ్చాము. ఆయన అంటే చిన్నదానికైనా మేము రెస్పాండ్ అవుతామని చెప్పారు కదా, మరి ఆ రెస్పాన్స్ లేకపోవడానికి అంటే మీకు వర్షాకాలం కదా, ఇంకా మీకు చాలా ప్రాబ్లం వస్తుంది, ఇంకా ప్రాబ్లం వస్తుంది. అందుకే ఇప్పుడు జస్ట్ మాకు ఇంకా తక్కువ, ఇంకా ముందర చూడండి మా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయండి. ఓకే ఓకే సరే, కనీసం ఇప్పుడు మీ ఛానల్ చూసి మీకు కాల్ చేశాను కనీసం వాళ్ళకి సమస్య. ఓకే అండి, సో మీ సమస్య అది. చెప్పండి. బేగంపేట్ బ్రాహ్మణవాడి అందరికీ తెలుసండి, ఇక్కడ పెద్ద ప్రాబ్లం కవరేజ్ కి వస్తాంలేండి. మీ ఒకసారి మా వాళ్ళు తీసుకుంటారు, నేను ఫోన్ చేసి సమస్య ఏందనేది ఒకసారి, ఎందుకంటే మనం కూడా పెడుతుంది కూడా సమస్యల కోసమే. ఆ సమస్య డెఫినెట్ గా నేను హైలైట్ చేసేసి నేను చూపిస్తాను, మనం తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సమస్య తెలియజేసినందుకు. సో ఎవరైనా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మీరు కాల్ చేయాలనుకున్న వాళ్ళు మీ ఏరియాలో సమస్య ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదంటే కాల్ చేయండి. ఏరియా వైజ్ కానీ, అంటే వ్యక్తిగత సమస్యలు కాదు, ఏదైతే సొసైటీ వల్ల ఏర్పడే సమస్యలు కానీ, ప్రజాప్రతినిధుల అలసత్వం కానీ, వీటి వల్ల ఏమైనా ఉంటే దయచేసి తెలియజేయవచ్చు. మేము కానీ మా టీం కానీ డెఫినెట్ గా ఆ ఏరియాకి వస్తారు, సంప్రదిస్తారు. మాక్సిమం మనం అయ్యేంత వరకు దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయదు, అధికారుల దృష్టికి.